అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అడిగారండి. ఎగ్ బిర్యానీ కూడా చేసి మన ఛానల్‌లో ఒక వీడియో పెట్టవా అని దానికోసం చేస్తున్నాను. సో, దానికోసం ముందుగా నేను ఒక 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి దాని పొట్టు తీసేసి తర్వాత ఒక బౌల్‌లో తీసుకున్నానండి. సో, ఆ బౌల్‌లో తీసుకొని చాక్ సాయంతో దాన్ని చిన్నగా కొంచెం ఓపెన్ అయ్యేటట్టు కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మసాలా అనేది దాంట్లోకి వెళ్తే ఇంకొంచెం టేస్ట్‌గా ఉంటదని. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో చేయాలనే ఉద్దేశ్యంతో నేను ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టుకొని, సో, దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఈ ఆయిల్‌లో పక్కన పెట్టుకున్నటువంటి ఒలిచి పెట్టుకున్నటువంటి ఆ ఎగ్స్ వేసి అది బాయిల్ అయ్యేటప్పుడు తగినంత ఉప్పు, తగినంత పసుపు వేస్తానండి. ఎందుకంటే ఈ ఉప్పు, పసుపులో కొంచెం బాగా వేగడం వల్ల ఆ పచ్చి అనేది పోయి కొంచెం మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో, నాకు కొంచెం స్పైసీగా ఉండాలనే ఉద్దేశ్యంతో దీంట్లోనే నేను కొంచెం కారప్పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. సో, అలా యాడ్ చేసి కొంతసేపు బాగా బాయిల్ చేసేస్తాను. దీన్ని జాగ్రత్తగా గరిటె సాయంతో అటు ఇటు తిప్పాలండి. సో, తిప్పుతూ బాయిల్ చేస్తూ ఉండాలి. బాయిల్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో ఉంది కదా అండి! ఆ ఆయిల్‌తో పాటు నేనేం చేస్తానంటే కొంచెం ఘీ కూడా యాడ్ చేసేస్తాను. సో, ఘీ యాడ్ చేస్తే మనకి ఇంకొంచెం టేస్టీ అవుతుందని నేను ఆయిలే కాకుండా ఘీ కూడా వేసేసాను. ఈ ఘీ వేసిన తర్వాత మనకు బిర్యానీకి కావాల్సిన మసాలా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ అందులో వేసి ఆ ఆయిల్‌లో బాగా బాయిల్ చేస్తాను. ఎందుకంటే ఇవి పచ్చి వాసన రాకుండా ముందు ఆయిల్‌లో బాయిల్ చేసినట్లయితే మనకు స్మెల్ అనేది డిఫరెంట్‌గా అనేది వస్తది. సో, నాకు కొంచెం ఇది సరిపోలేదు కాబట్టి, నేను మరింత కొంచెం యాడ్ చేసుకున్నానండి ఘీ అనేది. సో, దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఒకేసారి ఆలు, టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి ఏసేస్తున్నానండి. ప్రతి వీడియోలో వేస్తున్నాం గదా! మళ్ళీ లాగ్ ఎందుకని ఒకేసారి వేసి బాయిల్ చేశాను. ఏమేమేసాను? ఆనియన్ వేశాను, పచ్చిమిర్చి వేశాను, కరివేపాకేశాను, కొత్తిమీరేశాను, టమోటా ఏశాను. ఇవన్నీ బాగా ఆయిల్‌లో బాయిల్ చేశాను. దాంతో పాటుగా ముందుగా అల్లం పేస్ట్ అనేది మిక్సీలో పట్టి పెట్టుకోవాలండి. సో, ఆ మిక్సీ పట్టినటువంటి అల్లం పేస్ట్‌ని దీంట్లో యాడ్ చేసి బాగా బాయిల్ చేస్తాను. కింద మాడుకున్న గరిటె సహాయంతో ఫుల్‌గా కొంచెంసేపు తిప్పుతానండి. ఇలా బాగా వేగేంత వరకు నేను బాగా దీన్ని బాయిల్ చేస్తాను. ఇలా బాయిల్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏస్తాను. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ కాబట్టి సో, వాటర్ వేసి అందులోనే రైస్ వేసేసి దాంట్లోనే ఎగ్స్ అనేటివి ఏవైతే పక్కన బౌల్‌లో పెట్టుకున్నాం గదా! ఆ ఎగ్స్ అనేటివి వేసుకుంటున్నా. వేసుకొని దీన్ని బాగా కలయి తిప్పుతానండి. సో, కలయి తిప్పి నేనేం చేస్తానంటే దీన్ని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి, విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఐ మీన్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తా. తర్వాత విజిల్‌ని ఓపెన్ చేసినట్టయితే చూడండి, రైస్ కుక్కర్ మూతను ఓపెన్ చేసినట్టయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత మంచిగా బిర్యానీ ఉందో. సో, చూస్తానంటూనే తినాలనిపిస్తుంది. ఇంక మీరు కూడా ట్రై చేసేయండి మరి. ఎందుకు లేటు?